నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ జనార్దన్ రావు. కొత్త అల్లుడికి 130 రకాల వంటలతో సంక్రాంతి భోజనం. గోదావరి జిల్లాల సంస్కృతి గుంటూరు జిల్లాకు వ్యాప్తి. వైద్యం, సేద్యం, నైవేద్యం క్రియలను అనుసరించిన డాక్టర్ కృష్ణమాచార్యులు. పరమపదోత్సవ సభలో ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంశీ కృష్ణమాచార్యులు. వైకుంఠపురం దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నిజాంపట్నం కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన పడవలపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దారి పొడవునా తిలకించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానం వద్ద నుండి ఆదివారం తెప్పోత్సవం నిర్వహించారు. సంక్రాంతి పండుగ నాడు వైకుంఠపురం దేవస్థానం తరపున ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 5 గంటలకు స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్ద నుండి ఆలయ అధికారులు, పోలీసు అధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముత్యంశెట్టిపాలెం వంతెన వద్ద ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహన పడవలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముంచి విశేష అలంకరణలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అర్చకులు పాల్గొని పూజలు జరిపించారు. తెప్పోత్సవం ప్రారంభించారు. అర్చకులు సత్యనారాయణ, గౌతమ, అలహరి రవికుమారస్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు సాయంత్రం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ముత్యంశెట్టిపాలెం వంతెన వద్దకు చేరుకున్నారు. ఒక పడవలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా మరో పడవలో స్వామి, అమ్మవార్లు కూర్చొని తెప్పోత్సవంలో విహరించారు. సాయంత్రం 5:30 గంటలకు తెప్పోత్సవం బయలుదేరింది. అదేవిధంగా దారి పొడవునా కాల్వలకు ఇరువైపులా జనం నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాన్ని వీక్షించారు. ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, కాల్వలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానంలో సంక్రాంతి ముందు రోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణంతో శ్రీరంగనాథుని అవతారంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత రోజు స్వామివారి తెప్పోత్సవంలో ఉభయ దేవరులతో ఊరేగింపులో ఉన్నారు కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాదు. ఈ తెప్పోత్సవం ఏర్పాటులో ఈరోజు స్వామివారి అత్యంత వైభవంగా ఊరేగించనున్నాం. దానికి గాను భరతనాట్యం ప్రోగ్రాము, వేరే మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తెప్పోత్సవంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. తెనాలి 1 టౌన్ పరిధిలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ధనుర్మాస సందర్భంగా నిన్న గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈరోజు ఈ తెప్పోత్సవం అనేది కెనాల్లో జరుగుతూ ఉంది. దీని నిమిత్తం అంతా సఫిషియెంట్గా ప్రాపర్గా జరగాలని భగవాన్ నేర్చుకుంటూ మంచి బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, విశేష పూజలతో స్వామివారు అందరికీ, భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఇరిగేషన్ శాఖ వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు, అలాగే ప్రత్యేకించి డిఎస్పీ గారు చాలా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో, అలాగే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో స్వామివారికి ధనుర్మాసం అయిన తదుపరి చేసే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. గోదావరి జిల్లాలలో ఇంటికి చుట్టాలు వచ్చినా, కొత్త అల్లుళ్ళు వచ్చినా రకరకాల పిండి వంటలతో, కూరలతో పీకల దాకా తిండి పెడతారనే సంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా వ్యాపించింది. గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు, బంధువులకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు తెనాలి, నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్, బేబీ చేరిత దంపతులు నెల్లూరు ఆత్మకూరు గ్రామవాసి, వారి అల్లుడు సుధీష్ కుమార్, అమ్మాయి భవ్య లిఖితలకు సుమారు 130 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
కనిగిచర్ల రమాకాంత్ దంపతుల కుమార్తె భవ్య లిఖిత నెల్లూరు ఆత్మకూరు గ్రామం వాసి సుధీష్ కుమార్కి ఇచ్చి 6 నెలల క్రితం వివాహం జరిపించారు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి గుర్తుండిపోయేలా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల వంటకాలు పిండి వంటలు తినలేక అల్లుడు కూతురు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇదేమి మర్యాదరా బాబో అంటూ వాపోయారు. తెనాలిలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు రమాకాంత్ దంపతులు. అత్తమామలు చేసిన మర్యాదలు, పిండి వంటలు, విందు భోజనం చేసిన అల్లుడు సుధీష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి భోజనం గతంలో ఎప్పుడూ చూడలేదని, తనకు ఎంతో సంతోషంగా ఉందని, అత్తవారింట్లో ఇటువంటి ఏర్పాట్లు చేయటం చాలా ఆనందంగా ఉందని, ఇన్ని తింటే పొట్ట ఉబ్బిపోదా అని చమత్కరించారు. మామ రమాకాంత్ మాట్లాడుతూ ఇలాంటి విందు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరిక అని, తమ కుమార్తెకు కొత్తగా పెళ్లయ్యిందని, అల్లుడితో కలిసి మొదటిసారి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారని, కూతురు అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వటానికి సుమారు 130 రకాల విందు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది నెల్లూరు అండి, ఆత్మకూరు వాస్తవ్యం. మేము తెనాలి కనిగిచర్ల వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా మామగారు ఇవన్నీ ప్లాన్ చేశారు. మా పెద్ద మామగారు, అత్తయ్య, వదిన వాళ్ళు అందరూ చాలా ఆనందంగా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇన్ని చూడటమే ఫస్ట్ టైం, ఇంక తింటామో లేదు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా ఇంట్లో వాళ్ళందరూ, చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా మా అల్లుడిని నెల్లూరు సుధీష్ కుమార్ మా వీళ్ళందరికీ మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక అయ్యేలా మేము నెరవేర్చుకొని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గత 5 నెలల క్రితం మా పెద్దమ్మాయి భవినికిత మ్యారేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సంక్రాంతికి మా అల్లుడు సుధీష్ కుమార్ గారు రావడం, వారికి ఏదైనా సరే మనం సర్ప్రైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా అన్నగారు, మా పెద్దమ్మాయి కీర్తి గారండి, వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మా వదిన, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్తో మంచిగా వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం మనం అని చెప్పేసి ఇన్ని రకాల పిండి వంటలు 126 మినిమం తగ్గకుండా పైనే ఉంటాయి. అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఈ రోజున వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైద్యం, సేద్యం, నైవేద్యం క్రియలను అనుసరించి స్ఫూర్తిగా నిలిచిన మహనీయులు డాక్టర్ నారాయణం రాధాకృష్ణమాచార్యులని ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివ్య వంశీకృష్ణమాచార్యులు, వైఖానసగమ పండితులు సుదర్శనం రామదుర్గా కుమారాచార్యులు తదితరులు పేర్కొన్నారు. చేబ్రోలు మండలం సేకూరు గ్రామంలో రాధాకృష్ణమాచార్యులు సంస్మరణ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన పరమ పదోత్సవ కార్యక్రమంలో రాధాకృష్ణమాచార్యులు చిత్రపటానికి ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివి వంశీకృష్ణమాచార్యులు, వైఖానసగమ పండితులు సుదర్శనము రామదుర్గా కుమారాచార్యులు, గంజాం సత్యనారాయణాచార్యులు, రొంపిచెర్ల బద్రీ నారాయణాచార్యులు, రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, గంజాం శేషుకుమారు, శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, రాధాకృష్ణమాచార్యులు కుమారులు హనుమాచార్యులు, శ్రీనివాస ప్రసాద్, శేషాచలపతి, కమల్ కుమార్, భరద్వాజ్ కుమార్, ఫణి కుమార్లు పలువురు సంఘీయులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు దివి వంశీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ నేటితరం యువత రాధాకృష్ణమాచార్యులను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన పరమపదోత్సవంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించడం ముదావహమన్నారు. పలువురు వక్తలు రాధాకృష్ణమాచార్యులు సేవలను కొనియాడారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్మారక పురస్కారాన్ని అందజేయనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో వైఖానస సంఘీయులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క వైఖానసుల్లో వైద్యము, సేద్యము, నైవేద్యం అనేటువంటి యొక్క 3 రకాలుగా చెప్పబడతాయి. వాటిలో ప్రధానంగా వీరు ఆ మూడింటిని కూడా నిర్వహిస్తూ సుమారుగా ఇప్పుడు వారికి 106 సంవత్సరాలు వారికి ఆయుష్లో కూడా వారు చక్కగా ఎవరు వచ్చినా గుర్తించడము, అంతటి యొక్క వయసులో కూడా వారు గుర్తించడమే కాకుండా ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉందా, ఎలా ఉన్నారు,
ఆ కొడుకులు వచ్చినా కోడలు వచ్చినా కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ మనవలు ఏం చేస్తున్నారు అని గొప్పగా అందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ మంచి వైభోగాన్ని వారి యొక్క కుటుంబానికి అందరికీ కూడా వంశానికి అందరికీ కూడా వారు ఒక గొప్ప విశేషాన్ని అందించారు. అటువంటి వారు మాలో అంటే ఆయన 160 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి విధంగా మా వైఖానసుల్లో చాలా అరుదుగా ఎక్కడో కొన్ని వేల మందిలో ఒకరుగా అలా ఆయన జీవించడం, చక్కని ఆరోగ్యంగా వారు ఉండడము, ఆ విశేషాన్ని చక్కగా వీరు మా అందరికీ అందించారు. ఈ వైభోగము ఇక్కడ ఈ గ్రామానికి తీరనటువంటి లోటు, అంటే మా వైఖానసులు అందరికీ తీరని లోటు అయినప్పుడు గ్రామానికి ఇంకా తీరని లోటు. వారు చాలా సంవత్సరాల నుంచి వారు చక్కగా వైద్యాన్ని 90 సంవత్సరాల వయసులో కూడా గ్రామంలో ఎవరు వచ్చినా ఈ అనారోగ్యం ఉందన్నా కూడా వెంటనే దానికి తగ్గట్టుగా ఆ మాత్రలు మందులు ఇచ్చి వారికి చక్కని ఆరోగ్యాన్ని చేకూరే విధంగా వారు వైద్యం చేసేటువంటి మహానుభావులు. అటువంటి వారు మాకు ఈరోజు దూరం అవ్వడం, ఆ యొక్క దూరమైన ఆయన చక్కగా స్వామివారి యొక్క ఆ వేణుగోపాలస్వామి వాళ్ళ ఐక్యం అవ్వాలని, వారు శాశ్వతంగా వైకుంఠలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి కోరుతూ వారి యొక్క కుమారులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, అలాగే బంధుమిత్రులు ఇలా ఎంతోమంది ఇవాళ వచ్చి యొక్క పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి శాశ్వతంగా వైకుంఠలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి మనసావాచ కర్మణ తెగన శుద్ధిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. గుంటూరు జిల్లాలోని చేబ్రోల్ మండలంలో సేకూరు కుగ్రామంలో 106 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి డాక్టర్ నారాయణం రాధాకృష్ణమాచార్య గారు గత 13 రోజుల క్రితం మరణించడం చాలా బాధాకరం. శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ తరఫున వారి ప్రత్యేక సంతాపం తెలియజేసుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేసుకుంటున్నాము. ఎంతో వైవిధ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ రాధాకృష్ణమాచార్య గారు గత 90 సంవత్సరాలుగా తెనాలి మండలానికి కాకుండా చేబ్రోల్ మండలంలో కూడా అనేక గ్రామాల్లో వైద్యం చేస్తూ వారు మన్ననలు పొందారు, ప్రజల మన్ననలు పొందారు. సేకూరు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానం అర్చకుడిగా ఉండడమే కాకుండా ఈ సేకూరు గ్రామానికి పరిమితం కాకుండా వారి వైద్య సేవల్ని ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి వారి వైద్య సేవలను విస్తరించి ఉన్నారు. ఎందుకంటే సేకూరు గ్రామంలో జన్మించినటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా డాక్టర్ గారు అని ఎంతో ఆప్యాయతగా పిలిచేటువంటి గొప్ప వ్యక్తి రాధాకృష్ణమాచార్య గారు. అటువంటి మహనీయులు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకి మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వైఖానస కుటుంబాల్లో 3 నిర్వహించేటువంటి వ్యక్తులు అరుదైన వ్యక్తులు. ఈ రోజున ఆయన అనేక మందికి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వైద్యం, నైవేద్యం, సేద్యం. ఇందాక పెద్దలు దుర్గబాబు గారు చెప్పిన విధంగా ఈ 3 రంగాలని ఒక తాటి మీద నడిపించేటువంటి వ్యక్తులు ఈ రోజున చాలా కొదవైపోయి ఉన్నారు. అటువంటి కాలంలో కూడా వారికి కలిగినటువంటి 6 సంతానం, 6 కుమారులను కూడా 3 రంగాల్లో కూడా నిష్ఠాతులు చేయడమే కాకుండా వారి పిల్లలను కూడా ఈ యొక్క వైద్యం గురించి, సేద్యం గురించి, నైవేద్యం గురించి తరబీదు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా 3 రంగాలకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి రాధాకృష్ణమాచార్య గారు. ఎందుకంటే నేటి తరానికి వైద్యం గురించి కానీ, నైవేద్యం గురించి కానీ అసలు ఈ యొక్క వైఖానస కుటుంబాల్లో చాలా అరుదుగా ఉంటున్నారు. ఈ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వారి ఎంపిక చేసిన వ్యక్తికే ట్రస్ట్ అనేది పారితోషికంగా 5,116 రూపాయలు ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కూడా అది వచ్చే సంవత్సరం వారి యొక్క సంవత్సరికాల రోజునే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభం చేస్తామని చెప్పి విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ తరపున ఈ రోజున మేము వాగ్దానం చేసి ఉన్నాం. జై సేవాలాల్ లంబాడో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి భోగి పండుగ విశిష్టతలు పెంచగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన మస్తానమ్మ, డాక్టర్ విజయలక్ష్మి ఆత్మీయ అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక చినరావూరు 12వ వార్డులో బుధవారం భోగి పండుగ సందర్భంగా మహిళలకు జై సేవాలాల్ లంబాడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించగా 100 మంది మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దడంలో తమ ప్రతిభ కనబరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ రాణి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కేతావత్ మేఘన, రజనీ, అజ్మీరా, కోదాటి భవానీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. కాకినాడకు చెందిన సీనియర్ సివిల్ జడ్జి కె మోతిలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహుమతి ప్రదాన సభలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన మస్తానమ్మ, డాక్టర్ విజయలక్ష్మిలు నగదు బహుమతులను అందజేసి విజేతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 3 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. దీంట్లో ఒక 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరికీ
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అందరికీ బెస్ట్ 1 అనేది రాదు. బెస్ట్ 3ని ఆ జడ్జెస్ గారు డిసైడ్ చేశారు. వాళ్ళకి ఏ ముగ్గు అయితే నచ్చిందో వాళ్ళు మాత్రం డిసైడ్ చేశారు. దీంట్లో కమిటీ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. జడ్జెస్ గారు వాళ్ళు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళ మాత్రం బెస్ట్ 3 వస్తుంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి ప్రైజ్ ఉంటుంది. చక్కగా మిగిలిన వాళ్ళు కూడా వేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రైజులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ ముగ్గులు వేయడం అనేది ఒక రకంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి కూడా. కింద కూర్చొని చక్కగా చుక్కలు పెట్టి ముగ్గులు వేయడం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ యోగాలు, మెడిటేషన్లు, ఎక్సర్సైజ్లు, జిమ్లు చేస్తున్నారు. అట్లా కాకుండా మన ఓల్డెన్ డేస్ లో పెద్దవాళ్ళందరూ చక్కగా పేడనీళ్ళు చల్లి సంక్రాంతిని మనమే మన ఆందోళనే చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ఖర్చుతో కూడి మరి అంత ఐక్యతతో మరి మన మొత్తం సేవాలాల్ గారి యొక్క సమూహం మొత్తము అనేసి మనకి ఒక ముగ్గులు మరి వాతావరణాన్ని కల్పించి దానిలో మనందరం కలిసేటట్టు చేశారు. వాళ్ళ యొక్క ఆలోచన చాలా గొప్పది. మరి మనలో ఉన్న కళ. ధనుర్మాస ఉత్సవాలు ముగింపుగా భోగి పండుగ వేళ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేష ఆధ్యాత్మిక సేవలు నిర్వహించారు. స్థానిక గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలను నిర్వహించి స్వామివారి నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చందర్లపాటి సూర్య వెంకటేష్ మాట్లాడుతూ భోగి పండుగ ఉత్సవాలను ఆలయంలో తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజా రమేష్, తాడివలస దామోదర్రావు, లింగాల కోటేశ్వరరావు, మాచవరపు సుబ్రహ్మణ్యం, మున్నంగి సత్యం, కాకాని వెంకటేశ్వరరావు, గుడిమెడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ఏరియాలో గాడిబావి సెంటర్ నందు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భోగి పండుగ ఉత్సవాన్ని నిర్వహించాము. అలానే ఈ కార్యక్రమాలలో ఈ స్వామివారి యొక్క రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం కూడా ఈ సంవత్సరం చేపట్టాము. అలానే నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ అలానే తెనాలి పట్టణ ప్రజలందరికీ భోగి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో దాదాపు 7 శతాబ్దాలు 70 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏరియాలో సీతారామాంజనేయుల ఊరేగింపు భోగి ఉత్సవం నాయ బ్రాహ్మణ పట్టణ తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘాలందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అట్లాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ శ్రీరామచంద్రుని. సంక్రాంతి సంబరాలలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి రంగవల్లులు తీర్చిదిద్దడంలో మహిళలకు ఉన్న ప్రావీణ్యతను గుర్తించి బహుమతులు అందజేయటం అభినందనీయమని జనసేన నాయకులను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం 10, 11 వార్డుల పరిధిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రంగవల్లులు తీర్చిదిద్దటంలో మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదాన సభలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలలో మహిళలు ఇష్టంగా నేర్చుకున్న ముగ్గులపై పోటీలు నిర్వహించి పండుగ ప్రాధాన్యతను పెంచారని నిర్వాహకులను అభినందించారు. అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, బండారు రవికాంత్, మట్టుపల్లి గోపాలకృష్ణ, తులబందుల మహేష్, బండారు రమాకాంత్, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండుగ. రైతు కుటుంబాలు ఎంతో దివ్యంగా ఎంతో విశేషంగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. మరి రైతులు చేసుకోవాలంటే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మరి వాళ్ళు పండించినట్టు అహర్నిశలు
వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యం కానివ్వండి, ఇంకా ఇతర కానివ్వండి, అవన్నీ కూడా మరి అమ్ముకొని డబ్బులు చేతికి వస్తే మరి వాళ్ళు సౌఖ్యంగా పండగ చేసుకుంటారు. మరి ఆ యొక్క కారణభూతులైనటువంటి మరి తెనాలి శాసనసభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆదెండ్ల మనోహర్ గారి సహకారంతో, హరిదాస్ గౌరీశంకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రవికాంత్, అలాగే మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరుగుతుంది. నేటి తరానికి ఈ ముగ్గుల పోటీ ఎంతో మార్గదర్శకం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అచ్చమైన తెలుగుదనంతో సంస్కృతి సాంప్రదాయంతో ముందుకు వచ్చిన మహిళలందరికీ ముందుగా నేను వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ 10-11 వార్డులో ఎవ్రీ ఇయర్ లాగా 5 ఇయర్స్ నుండి గౌరీ గారు, బండారి రవికాంత్ గారు ఎప్పటి నుంచో ఈ ముగ్గుల పోటీ కాంపిటీషన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఎంతో దిగ్విజయంగా చేశారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా చక్కగా లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేయటము, చక్కగా ముగ్గుల్లో దీపాలు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టి, మంచి రంగురంగుల కలర్స్తో చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పోటీలో పార్టిసిపేట్. ఎందరో త్యాగదనులు ఎండనక వాననక ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పహారా కాస్తున్న ఆర్మీ ఉద్యోగులు సదా అభినందనీయులని ఆర్మీ హవల్దార్ చెదలవాడ శివకృష్ణ పేర్కొన్నారు. అమృతలూరు మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని జరుపుకునే ఆర్మీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హవల్దార్ శివకృష్ణ మాట్లాడుతూ దేశాన్ని రక్షించడానికి భావి పౌరులు ముందుకొచ్చి ఆర్మీలో చేరాలన్నారు. ఆర్మీ ఉద్యోగులు సేవాభావం కలిగి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ రైతులు జవాన్లను ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. త్రివిధ దళాలు చేసే సేవలకు విలువ కట్టలేమన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఆర్మీ కుటుంబ సభ్యులను, ఆర్మీలో పదవీ విరమణ చేసిన వయోవృద్ధులు నార్ల భూషయ్య, గాజుల నాగలక్ష్మి, మద్దికట్ల లక్ష్మి, గరికపాటి బాబురావు, నాగిడి సుబ్బారావు, లాం మధు, మల్లెపెద్ది సాంబశివరావు, కూచిపూడి యోబు, మల్లెపెద్ది ఆంజనేయ ప్రసాదులను ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి దుశ్శాల్వాతో సత్కరించారు. నార్ల మనోజ స్వాగతం పలికిన కార్యక్రమంలో మల్లెపెద్ది ఆంజనేయ ప్రసాద్, గరికపాటి బాబురావు, చీపినాపి సుబ్బారావు, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, శవనం సుబ్బారెడ్డి, బొట్టు ప్రశాంతి, నార్ల ఆంజనేయులు, భీమయ్య, కనగాల తేజ, యశ్వంత్, నాంచారయ్య, కొల్లిపర పోతురాజు, షేక్ రంజానీ, కరీముల్లా, నార్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. సైనిక దినోత్సవం అంటే మరి వాస్తవంగా మన దేశాన్ని రక్షించేవాళ్ళు, అట్లాగే సోదరుడు శివకృష్ణ చెప్పినట్టుగా మరి మిలిటెంట్తో కానీ లేకపోతే ఇంకొకరు వాళ్ళతో కానీ పోరాడి మన దేశాన్ని రక్షించేవాళ్ళు ప్రధానంగా. వాళ్ళు ప్రాణానికి మరి లెక్క చేయకుండా మరి అట్లా చేసిన వాళ్ళు మన గ్రామంలో చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టు మన ముస్లిమ్స్ అబ్బాయి కార్గిల్లో, తర్వాత మొన్న ఈ మధ్య మా పోషయ్య గారి అబ్బాయి నరేష్, అంతకుముందు మరి వాళ్ళు అంటే అక్కడ చేస్తా మరి వివిధ కారణాలతో సర్వీస్లో ఉండగానే చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా 3-4 ఉన్నారు. వారిని అట్లాగే సీనియర్ ఆర్మీ అంటే ఎప్పుడో మరి రిటైర్ అయ్యి ఇక్కడ ఉంటున్న వారిని కూడా మనం గౌరవించుకోవడం ధర్మం ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ప్రాణాలకి తెగించి మరి ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళటం వాళ్ళు నిజంగా స్ఫూర్తిదాయకం. మనం అందరం ఎట్టుంటున్నామంటే వాస్తవంగా వాళ్ళ పుణ్యమే కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. డిసిప్లిన్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. మరి అటువంటి ఆర్మీ వారికి మరి సన్మానం చేసుకోవాలని నేను చదలాడి శివకృష్ణ గారు కలిసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయటం. మన గ్రామంలో దాదాపు రిటైర్ అయిన వాళ్ళే 45 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దీంట్లో ప్రాణాలు సర్వీస్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలని అట్లాగే సీనియర్స్ సన్మానం చేయాలని తలపెట్టడం ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అమరవీరుల సంస్కరణార్థము ఈ ఆర్మీ డేని చేసుకుంటాం. ఆర్మీ డే అంటే
ఎందరో త్యాగవీరులు ఎండనక వాననక పగలనక ఎంతటి విపత్కరమైన గట్టు పరిస్థితుల్లో కూడా ఉండి పహారా కాస్తూ ఉంటే మనం ఇలా ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆనందంగా ఉన్నాము. వాళ్ళ పడే కష్టము అంతా ఇంత కాదు. వాళ్ళ కుటుంబాలు సైతము త్యాగం చేసి మన దేశానికి పెట్టని గోడల వల్లే ఉండి రక్షణగా ఉండి మన దేశాన్ని మనల్ని అందరినీ సస్యశ్యామలం చేస్తున్నందుకు అమరవీరులకు మనసా వాచా కర్మ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ జనార్దన్ రావు. కొత్త అల్లుడికి 130 రకాల వంటలతో సంక్రాంతి భోజనం. గోదావరి జిల్లాల సంస్కృతి గుంటూరు జిల్లాకు వ్యాప్తి. వైద్యం సేద్యం నైవేద్యం క్రియలను అనుసరించిన డాక్టర్ కృష్ణమాచార్యులు. పరమపదోత్సవ సభలో ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంశీ కృష్ణమాచార్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.